హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ జరీ కోటా శారీస్ చూపించబోతున్నానండి. ఈరోజు శారీస్ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తోనూ అట్లాగే అంతే అందమైన డిజైన్లతోనూ వచ్చేసాయి. వన్ బై వన్ చూసేద్దాం. ఈరోజు చూపించే చీరలన్నీ కూడానండి జరీ కోటాలో మోస్ట్ డిమాండ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ శారీ వచ్చేసి లైలాక్ పింక్, సిల్వర్ జరీ పళ్ళు వస్తుందండి. కంప్లీట్గా సిల్వర్ జరీతోనే ఉంటుంది. అలాగే కోటాడోరియా మార్క్. ఇంకా శారీ విషయానికి వస్తే చిన్న సైజు బుటాలండి, మన ఇంచుమించుగా మన బొట్టు సైజు 2 లైన్స్ వస్తాయి. మధ్యలో వచ్చేసి థ్రెడ్ వ్యూతో మోటివ్స్ వస్తాయండి. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే ఈ మోటివ్స్లో వచ్చిన ఎల్లో కలరు పాపప్ అవుతూ చాలా అందంగా ఉంది. శారీకి రెండు వైపులా కూడా ప్లెయిన్ బార్డరు లైట్ పింక్ కలర్లో వస్తుంది. దానికి ఎడ్జ్లో వచ్చేసి వైలెట్ కలర్ వచ్చిందండి. అదే వైలెట్ కలరు బ్లౌజ్ కూడా వస్తుంది. బ్లౌజ్కి ఏమో సిల్వర్ జరీతో పోల్కా డాట్స్ ఉన్న డిజైన్ ఉంటుంది. చాలా మినిమం రేంజ్ అండి. మినిమం రేంజ్లో సూపర్ బ్యూటిఫుల్ శారీ. జరీ కోటాలో ఒక 15 ఏళ్ళ కిందట శారీలో కట్టు చెంగులోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేది. ఇష్టమైతే అదే బ్లౌజ్ వేసుకోవడం, లేకపోతే ఇక్కత్ రా సిల్క్ కానీ అట్లా బనారస్ పట్టు కానీ అలా పేరప్ చేసి వేసుకునేవాళ్ళం. అయితే తర్వాత అంతా కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు రావటం, బ్లౌజ్ పైన కూడా డిజైన్స్ రావడంతో అవే బ్లౌజులు కుట్టించుకుంటున్నాం. మళ్ళీ ఓల్డ్ ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి సేమ్ శారీ కలర్ బ్లౌజే వేసుకోవటం అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నమాట. ప్యూర్ జరీ కోటాకి సేమ్ శారీ కలర్ బ్లౌజ్ వేసుకోవడమే ఇప్పుడు ట్రెండ్. అయితే అంతకుముందు కట్ చెంగులో వచ్చినవి ప్లెయినే ఉండేవి, అలా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ బ్లౌజ్ పైన డిజైన్ కూడా ఇస్తున్నారండి. దానివల్ల మనం చక్కగా సేమ్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పళ్ళు చూడండి, పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో ఒక ప్యానెల్ వచ్చి బోత్ సైడ్స్ కూడా రెడ్ అండ్ ఎల్లో థ్రెడ్ ప్యానెల్స్ కూడా ఉన్నాయి. వాటికి బయట వైపున సిల్వర్ జరీతో టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉంటుంది. అట్లాగే కోటాడోరియా మార్క్. ఇంకా శారీ విషయానికి వస్తే శారీ అంతా కూడా పోల్కా డాట్స్ వస్తాయండి. ప్యానెల్ స్టైల్ కాకుండా శారీ అంతా కూడా పోల్కా డాట్స్ వస్తాయి. వాటి మధ్యలో అక్కడక్కడ సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో కలిసిన మోటివ్స్. ఆ మోటివ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. పెద్ద పీకాక్ ఫ్లవర్స్, చాలా చక్కటి మోటివ్ ఇచ్చారు. మంచి పింక్ అంటే ప్లెజెంట్గా ఉండే లైట్ బేబీ పింక్ శారీ పైన ఇదంతా వచ్చింది. నేను అసలు శారీ చూసి మైమర్చిపోయి శారీ కలరే చెప్పలేదు మీకు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. రెండు వైపులా కూడా పింక్ కలర్లోనే ప్లెయిన్ బార్డర్ వచ్చి దానికి రెండు వైపులా రెడ్ కలర్ లైన్స్, ఎడ్జ్లోనేమో ఎల్లో కలర్ వచ్చింది. బోర్డర్స్ పైన అంతా కూడా థ్రెడ్తో బుటాలు వచ్చాయి, థ్రెడ్ వీవింగ్ బుటాలు. శారీకి పైన వైపు కూడా కనిపించేంత మేర బోర్డర్లో ఇవి వస్తున్నాయి అన్నమాట. ఈ బుటాలు అనేవి లోపల వైపు ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి శారీ కలర్లో బ్లౌజు చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు ఉంటాయండి. బోర్డరు ప్లెయిన్ బోర్డర్ వస్తుంది హ్యాండ్స్కి. ఇట్లోనే బ్రైట్ షేడ్ అండి. ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది. పళ్ళులో జాల్ పళ్ళు స్టైల్లో డిజైన్ ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా టెంపుల్ స్టైల్లో సిల్వర్ జరీ బోర్డర్స్ ఉంటాయి. అట్లాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా 2 ఫ్లవర్స్, ఒక సిల్వర్ జరీ పీకాక్తో పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంది. అయితే శారీ బడ్జెట్ రేంజ్లోనే ఉన్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉండాలంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి. ఈ శారీకి ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది. మనం బోర్డర్ గురించి చూసాక బ్లౌజ్ మాట్లాడదాం. ఇదిగోండి ఆరెంజ్ కలర్ బ్లౌజు, బోర్డరు. బోత్ సైడ్స్ కూడా ఒక 4 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. దానికి రెండు వైపులా కూడా సిల్వర్ జరీతో లైన్స్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తాయి. పైన వైపు బోర్డర్ కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఉంటుంది కాబట్టి మీరు చీర కట్టుకున్నప్పుడు చూడగానే అసలు అట్రాక్షన్ అంతా బ్లౌజ్ లాగేస్తుంది. అది ఆల్ ఓవర్ ఉండటం వల్ల మీకు చీర చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది కొంచెం లావెండర్ కలర్ అటు లైలాక్ కలర్కి మధ్యలో ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో ఎల్లో పింక్ అయితే ఎన్ని చీరలు అమ్మామో లెక్కలేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా
మన దగ్గర ఉంది. పాస్ చేయి, నేను చూపిస్తాను. ఇదిగోండి ఎల్లో పింక్ ఇప్పుడు కూడా రెడీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడూ ఒక చీర రెడీగా పెడతాం. ఇందులో చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒకటి మన దగ్గర రెడీగా ఉంటుంది, రెడీ టు డిస్పాచ్. ఆల్మోస్ట్ ఈ చీరలు మగ్గం మీద తయారైనట్టు మనమే సేల్ చేస్తున్నామండి, ఎందుకంటే మగ్గం మీద ప్రీ బుకింగ్స్ తీసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అంత ట్రెండింగ్ డిజైన్ అన్నమాట ఇది. ఇదిగోండి లావెండర్కి మెజంతా పింక్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు, బోత్ సైడ్స్ కూడా చిన్న ప్యానల్స్ లాగా ఇచ్చి అందులో మునియా ఇచ్చారండి, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా 4 కలర్స్లో ఈ బర్డ్స్ అనేవి వస్తాయి. చాలా చక్కగా మంచి సైజులో నిండుగా ఉంటాయి అన్నమాట చీర అంతా. అలాగే బోర్డర్స్ విషయానికి వస్తే 2 బోర్డర్స్ లాగా మెజంతా పింక్ బోర్డర్స్ని ఆరెంజ్ కలర్ లైన్స్తో డివైడ్ చేస్తూ మధ్యలో మునియా ఇచ్చారండి. పైన వైపు కూడా సేమ్ అలాగే వస్తాయి. అయితే మునియా కనిపించేంత మేర అని కాకుండా పైన వైపు కూడా కంప్లీట్గా ఉంటుంది. 2 వైపులా ఎడ్జెస్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. అదే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది. చూసారా ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా. ఇదిగోండి బ్లౌజ్ సూపర్ బ్యూటిఫుల్ అంతే. ఈ వీడియోలో ఈ చీర ఒక్కటే కొంచెం బడ్జెట్ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ చీర నాకు బాగా నచ్చేసింది. ప్యాటర్న్ వచ్చి కొత్తగా వచ్చింది, మోడలు చాలా యూనిక్గా అనిపించింది, అందుకే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. పళ్ళు చూసారా, పళ్ళు వచ్చేసి నాకు ఎందుకో చూడగానే సంక్రాంతి ముగ్గులు గుర్తొచ్చాయి. ఆ టైప్లో పెద్ద పెద్ద డిజైన్తో వచ్చింది, చాలా బాగుంది పళ్ళు. అట్లాగే పళ్ళు 2 వైపులా థ్రెడ్తో ప్యానల్స్ లాగా ఇచ్చి దాని మధ్యలో కూడా బోర్డర్లో వచ్చిన బుటాలు అనేవి ఇచ్చారండి. అట్లాగే కోటాడోరియా మార్క్. ఇంకా శారీ చూసుకున్నట్టయితే కలరు మావు కలర్లో ఒక షేడ్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఈ జెరీ లైన్స్ ఉన్నాయి చూసారా, 3 లైన్స్ థిక్గా చాలా నిండుగా ఉన్నాయి. ఇలా 3 లైన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా పెద్ద పెద్ద మోటివ్స్ ఇచ్చారు. మోటివ్స్ షేప్ కూడా హాఫ్ సర్కిల్స్, మళ్ళీ మధ్యలో హాఫ్ ఫ్లవర్ వచ్చి చాలా క్రియేటివ్గా చాలా అందంగా ఉంది. రెగ్యులర్గా మనం చూసే బుటాల కన్నా డిఫరెంట్గా ఉందన్నమాట. శారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో తీసుకున్నారు. ఆ బోర్డర్లో ఈ ఫ్లవర్ బుటీలు అనేవి బోర్డర్ అంతా కంటిన్యూగా ఇచ్చారు. కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది. మిగిలింది ఇట్లా ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి. నాకు మెయిన్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా కొత్తగా చాలా అందంగా అనిపించింది. అందుకే కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ రేంజ్ ఉన్నా కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు వస్తాయి. హ్యాండ్స్కి ఏమో శారీ బోర్డర్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే వస్తుంది. మంచి ఎల్లో కలర్ అండి, ఎల్లోకి రాణి పింక్ కాంబినేషను. ఇది ఎవర్ గ్రీన్, చెప్పనవసరం లేదు ఈ కాంబినేషన్ గురించి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎన్నో కట్టి ఉంటాం మనం. చిన్న ఫ్రాక్స్తో మొదలుపెట్టి ఇవాళ కడుతున్న చీరల వరకు ఈ కాంబినేషన్ మనం ఎన్నోసార్లు యూజ్ చేసుకుంటాం. కానీ ఎన్నిసార్లు యూజ్ చేసినా బోర్ కొట్టకుండా మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనిపించే కలర్ కాంబినేషన్. మంచి ఎల్లోకి చక్కటి రాణి పింక్. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి పెద్ద పెద్ద మోటివ్స్ అనేవి వచ్చాయి. అట్లాగే చుట్టూ 2 వైపులా ప్యానల్స్ లాగా సిల్వర్ జరీతో ఇచ్చి దాని మధ్యలో ఇక్కడ శారీలో ఏవైతే స్ట్రెయిట్ లైన్స్ డిజైన్ ఇచ్చారో ఇక్కడ అలాగే అదే డిజైన్ ఇచ్చారండి. అలా కోటాడోరియా మార్క్. ఇక శారీ వచ్చేసి ప్యానల్ స్టైల్లో 2 లైన్స్ సిల్వర్ జరీ బుటాలు. ఇది చూసారా, హ్యాంగింగ్స్ వస్తూ ఉంటాయి గుమ్మాలకు కానీ, లేదంటే 2 హాల్కి మధ్యలో పార్టీషన్కి కానీ హ్యాంగింగ్స్, ఆ టైప్లో వచ్చిందండి డిజైన్. ఇది చూడగానే నాకు అవే గుర్తొచ్చాయి. చాలా అందంగా కూడా ఉంది, ఎందుకంటే ఒక హంస, ఒక లోటస్ ఫ్లవర్, కొంచెం పిచ్వాయ్ స్టైల్లో ఉంటుంది చీర అంతా కూడా. అట్లాగే మునియా కూడా ప్లెయిన్ రాణి పింక్ బోర్డర్లో సిల్వర్ జరీతో మునియా అండి. 2 వైపులా కంప్లీట్గా వచ్చింది, అంటే పైన వైపు కూడా కంప్లీట్గా ఈ మునియా అనేది వచ్చింది. చాలా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్లోనే ఇంకా బ్రైట్గా అనిపిస్తూ చాలా అందంగా, చాలా చాలా అందంగా ఉంది. ఎందుకంటే సిల్వర్ జరీ బుటాలు వచ్చాయి, అలాగే హ్యాండ్స్కి మునియా కూడా వచ్చింది. మంచి మెజంతా పింక్ అండి. ఈ షేడ్ రావటం అరుదనే చెప్పాలి. చాలా చాలా బాగుంది.
పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు, కొంచెం పెద్ద సైజులోనే వచ్చింది. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉన్నాయి, అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ అంతా ఒక కొమ్మ మీద పక్షి కూర్చున్నట్టుగా మోటివ్స్ పెద్ద సైజులోనే ఒక రకంగా దగ్గరగా వచ్చాయనే చెప్పాలి. చాలా అట్రాక్టివ్గా ఉంది. మెయిన్ ఏంటంటే ఈ మెజంతా పింక్ పైన గ్రీన్ ఎల్లో కలర్ ఏవైతే ఉన్నాయో థ్రెడ్స్ అవి పాపప్ అవుతూ చాలా అందంగా ఉన్నాయి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి. బోర్డర్ కూడా రెండు వైపులా ఎల్లో లైన్స్ ఇచ్చి మధ్యలో అంతా ఇలా మల్టీ కలర్లో బుటాలు అనేవి ఇచ్చారు. వాటి వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉందండి చీర. పైన కూడా కనిపించేంత మేరని కాకుండా మొత్తం అంతా కూడా ఈ బుటాలు అనేవి వచ్చాయి. అట్లా పైన కింద కంప్లీట్గా రావడంతో చాలా బాగుంది చీర. పైన బోర్డరు కనిపించదు, మనకు కట్టుకున్నప్పుడు మొత్తం కనపడదు, అయినా కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ మొత్తం అంతా డిజైన్ ఉంది అంటే. అట్లాంటి సాటిస్ఫాక్షన్ ఈ చీరలో దొరుకుతుంది. ఇక బ్లౌజ్ అయితే ఒకలాంటి ఎల్లో షేడ్ అండి, రెగ్యులర్ ఎల్లో కాకుండా సంపెంగ ఎల్లోలో డార్క్ షేడ్ లాగా చాలా చాలా అందంగా ఉంది బ్లౌజు. ఈ బ్లౌజ్ పైన ఆరెంజ్ గ్రీన్ కలర్తో థ్రెడ్ ఫ్లవర్స్, సిల్వర్ జరీతో జరీ ఫ్లవర్స్, 8 పెటల్ ఫ్లవర్స్ అంటాను చూడండి, అవి వచ్చి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. అలాగే బోర్డర్లో శారీలో వచ్చిన బుటాలు అనేవి వచ్చాయండి. చాలా చాలా అందంగా ఉంది. మెయిన్ ఈ చీరలో అట్రాక్షన్ ఏంటంటే కలర్ కాంబినేషను. ఈ మెజంతా షేడ్కి ఈ ఎల్లో చాలా బాగా ఆప్ట్ అయింది, చాలా అందంగా ఉంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా శారీ నచ్చి కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ షాట్ని మాతో షేర్ చేసుకోండి. శారీ అవైలబుల్ ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము. మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీ శారీ బుక్ చేసుకోండి. అలా కాకుండా రాంగ్ నెంబర్కి పేమెంట్ చేస్తే శారీ బుక్ అవ్వదు. మనం ఇవన్నీ సర్చ్ చేసుకునే లోపు శారీ సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించి పేమెంట్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తోనే ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.